నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. పిల్లలకి శక్తితో పాటు ప్రోటీన్ అనేది చాలా అవసరం అన్నమాట. సో ప్రోటీన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్. నాన్ వెజ్ నుంచే ప్రోటీన్ వస్తుంది. నాన్ వెజ్ తిన్నవాళ్ళు బలంగా ఉంటారు. ఇలాగా కొంచెం ఒక మిత్ అనమాట, ఒక నమ్మకం ఉంది చాలామందికి. సో యాక్చువల్గా నిజానికి ఏంటంటే మనకి ప్రోటీన్ ఆల్మోస్ట్ అన్ని ఆహార పదార్థాల నుంచి వస్తాయి. అంటే ఫ్రూట్స్ నుంచి చాలా తక్కువ వస్తుంది, వెజిటబుల్ నుంచి కూడా చాలా తక్కువ వస్తుంది, కొంచెము ఆకుకూరల నుంచి కూడా తక్కువ వస్తుంది. వీటి నుంచి తక్కువ వస్తుంది, కానీ పప్పు దినుసుల నుంచి నాన్ వెజిటేరియన్లో ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అనమాట. అయితే సీరియల్స్ నుంచి మనకి వచ్చేటువంటి ప్రోటీన్లో ఆ అమినో యాసిడ్ కాంపోజిషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అంటే మనకి కావాల్సింది ఏంటంటే ఎసెన్షియల్ ప్రోటీన్స్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి ఇటు సీరియల్స్ నుంచి, అంటే ధాన్యపు గింజల నుంచి అటు పప్పు దినుసుల నుంచి రెండు కూడా యాడ్ అయితే కనుక మనకి చక్కటి బ్యాలెన్స్ వస్తుంది అన్నమాట పిల్లలకి. సో సీరియల్ నుంచి అంటే ధాన్యపు గింజల నుంచి వచ్చేటువంటి ప్రోటీన్లో రైస్ అనేది అన్నిటికంటే లీస్ట్గా ఉంటుంది. అంటే 6% వరకు ఉంటుంది. మిల్లెట్స్ కూడా అలాగే ఉంటాయి. కొన్ని 6 కంటే ఎక్కువ ఉంటాయి, కొన్ని 8, 10, 11, 12 అలా ఉంటాయి. గోధుమలో 12% వరకు ఉంటుంది, ఓట్స్లో 18% వరకు ఉంటుంది. సో ఓట్స్ని మనము పిల్లలకి ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే కనుక, ఎస్పెషలీ స్నాక్ లాగా ఇంక్లూడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఓట్స్ ఉపయోగించి ఒక చక్కటి స్నాక్ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే ఓట్స్ చిక్కీ. ఓట్స్ చిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓట్స్, బెల్లం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, నెయ్యి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, రెడీగా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఎండు ద్రాక్ష, జీడిపప్పు అనేవి మనం రెగ్యులర్గానే ఇంట్లో పెట్టుకుంటాం. పాయసం అలాంటివి చేసినప్పుడు, పరమాన్నం చేసినప్పుడు వాటిలో యాడ్ చేయటం మనకి జనరల్గా చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఓట్స్ ఒకటి మనం రెడీ చేసుకోవాలి. అలాగే బెల్లం కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి దగ్గర ఉంటుంది. నెయ్యి చిన్నపిల్లలకి అంటే కంపల్సరీ నెయ్యి వేసి అన్నం పెట్టడం అనేది ఉంటుందన్నమాట. సో వీటిలన్నిటిని ఏం లేదు, మనం అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుని బెల్లం పాకంలో చక్కగా మిక్స్ చేసుకుంటే చిక్కీలాగా తయారైపోతుంది అనమాట. సో అంత సింపుల్. సో డిఫరెంట్గా మనము యూజ్ చేస్తామన్నమాట ఓట్స్ని. మామూలుగా ఓట్స్ బాయిల్ చేసేసి దాంట్లో కొంచెం మిల్క్ వేసి ఇవ్వటం అనేది జనరల్గా చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం డిఫరెంట్గా, కొంచెం నిలవ కూడా ఉంటుంది. ఇది 2-3 రోజుల నిలవ కూడా ఉంటుంది. సో ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి, 2-3 రోజులు మీరు కంటిన్యూస్గా ఇవ్వచ్చు. వేరే స్నాక్తో పాటు కలిపి కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్నాను. బెల్లం యాడ్ చేస్తున్నాను ప్యాన్లో. ఇప్పుడు 2 స్పూన్లు బెల్లం తీసుకున్నాను కాబట్టి నేను వేరే కొలతలు కూడా వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అనేసి 2 స్పూన్లు బెల్లం. దీన్ని కొంచెం మనము కరిగించుకుందాం, కొంచెం పాకం వచ్చే వరకు కరిగించుకుందాం. ఈ లోపల ఏంటంటే జీడిపప్పుని కొంచెం క్రష్ చేసేసుకుందాం. సో జీడిపప్పుని కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు, లేకపోతే క్రష్ చేసి వేసుకోవచ్చు. ఎక్కువగా క్రష్ చేసి వేసుకోమంటాను, చాలా రెసిపీస్లో క్రష్ చేయమంటాను. ఎందుకంటే ఆ టేస్ట్ తెలియటానికి పిల్లలకి ఏంటంటే క్రష్ చేసినప్పుడు మనం అది కొరుకుతున్నప్పుడు ఇంకొక డిఫరెంట్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. మిక్స్ అయిపోయేటప్పటికి అది వేరే టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా జీడిపప్పు వేసింది ఎక్కడికి పోదు, కానీ మిక్స్ చేసిన పద్ధతి వేరేగా ఉంటుంది, క్రష్ చేసి వేసిన పద్ధతి వేరేగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా క్రష్ చేసి వేస్తే కనుక డిఫరెంట్ టేస్ట్లు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. సో చిన్నగా క్రష్ చేసుకుందాం, మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్నగా. మరీ పెద్దగా కాకుండా చిన్నగా క్రష్ చేశాను దీన్ని. జీడిపప్పు అనగానే గుడ్ ఫ్యాట్స్, మళ్ళీ దీని నుంచి కూడా మంచి ప్రోటీన్ వస్తుంది, దీని నుంచి కూడా శక్తి వస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే చాలా రుచిస్తుంది అనమాట. సో బెల్లం నీళ్ళు పోసాను. తర్వాత ఏంటంటే నెక్స్ట్ జీడిపప్పు వేసాను అనమాట. జీడిపప్పు ఫస్టే ఎందుకు వేసానంటే ఆ పచ్చిగా ఉండేదంతా కూడా పోతుంది, చక్కగా కుక్ అవుతుంది బెల్లంలో. అందుకని ఫస్ట్ జీడిపప్పు యాడ్ చేశాను. నెక్స్ట్ ఎండు ద్రాక్ష, సో ఎండు ద్రాక్ష వేసేసిన తర్వాత, ఎండు ద్రాక్ష కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది, మినరల్స్ ఉంటాయి దాంట్లో, చాలా యూస్ఫుల్. సో నేను 2 స్పూన్లు బెల్లం వేసాను కాబట్టి 4 స్పూన్లు ఓట్స్ వేస్తాను. సో ఓట్స్ అనేవి ఇవి రోల్డ్ వైట్ ఓట్స్ అని అంటాము. ఓట్స్ అనేవి ఏంటంటే ఆల్రెడీ అవి సెమీ కుక్డ్ అనమాట, ఆల్రెడీ కుక్ అయిపోయినవి. వాటిని డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. కాదంటే ఇట్లా మనం కుక్ చేసి తీసుకున్న తర్వాత ఆ థిక్నెస్ అనేది వస్తుంది. తర్వాత దానికి ఏంటంటే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది కూడా వస్తుంది అన్నమాట. సో కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఓట్స్ కుక్ అయ్యే వరకు కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తాను. వెంటనే కుక్ అయిపోయింది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను, ఇంకొంచెం కుక్ చేస్తాను. నేను వాటర్ యాడ్ చేసి ఎందుకు కుక్ చేస్తున్నానంటే, మామూలుగా డైరెక్ట్గా ఇట్లాగా పాకంలో ఓట్స్ వేసిన వెంటనే కూడా మనం తీసేసుకుని తినేయచ్చు. కొంచెం ఎక్కువ ఎందుకు కుక్ చేస్తున్నానంటే, అది కుక్ అయినప్పుడు వాటర్లో ఓట్స్ అనేవి వాల్యూమ్ పెరుగుతుందన్నమాట. సో వాల్యూమ్ రావటము, ఒక సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఆ వాల్యూమ్ పెరగటం ఏంటంటే ఆ ఫైబరు వాటర్ని పీల్చుకుని ఆ ఫైబర్ ఉబ్బుతుందన్నమాట. సో ఆ వాల్యూమ్ రావటానికి అనేసి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని బాగా కుక్ చేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యి, 1 టీ స్పూన్ నెయ్యి వేయగానే చాలా మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఒక షైనీ లుక్ వస్తుంది, టెక్స్చర్ వస్తుంది నెయ్యి యాడ్ అవ్వగానే. అఫ్కోర్స్ అన్నిటికంటే మించి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ప్యాన్కి అంటుకోకుండా వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఈ విధంగా కూడా 1 స్పూన్ ఒక బౌల్లో వేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. దీంతో ఇంకొన్ని మనము డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్తో పాటు కొంచెం మిల్లెట్ పౌడర్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడంటే పిల్లలు పెద్దగా అయ్యే కొలది ఇంకొన్ని పోషకాలు కావాలి, ఇంకొంచెం వెరైటీ కావాలన్నప్పుడు చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము పిల్లలకి అంటే 3 ఇయర్స్ లోపల పిల్లలకి, 5 ఇయర్స్ లోపల పిల్లలకి అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా ఒరిజినల్ టేస్ట్లు పోకుండా ఆ టేస్ట్లన్నీ ఎంజాయ్ చేసేటట్టు, టేస్ట్ని రికగ్నైజ్ చేసేటట్టు, ఆహారాన్ని రికగ్నైజ్ చేసేటట్టు, అంటే ఆహారము మామూలుగా రికగ్నైజ్ చేయటం అంటే ఓహో ఇది ఓట్సా, ఇది అన్నమా, ఇది కూర, అట్లా రికగ్నేషన్ కాకుండా అది ఎలాగా అవుతుంది. అది కాకుండా ఏంటంటే బాడీ సిస్టము ఓట్స్ వెళ్ళినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ, లేకుంటే యాసిడ్స్ కానీ, లేకుంటే మనము నాన్ వెజ్ తింటున్నప్పుడు, పప్పు దినుసులు తింటున్నప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్స్ కానీ, ఇలా ఆ సిస్టమ్ని ఆ రికగ్నిషన్ వచ్చే వరకు మనము సింపుల్గానే ఆహారం కుక్ చేసి ఇవ్వటం చేయాలి. సో డ్రై అయిపోతుంది కదా, మంచి వాల్యూమ్ కూడా వచ్చేసింది, డ్రై అయిపోతుంది. సో కొంచెం అంతా నెయ్యి మనము తీసుకుని దీనిపైన ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి సో చక్కగా ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని తీసుకుని తీసేసుకోవచ్చు. అంటే చిక్కీలాగా తీసుకోవచ్చు. దీన్ని ముక్కలు ఈ విధంగా ముక్కలు చేసుకోవచ్చు.
సో చల్లారిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసి ఇచ్చేయటమే. సో ఓట్స్ చిక్కీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఓట్స్ చిక్కీకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, బెల్లం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, నెయ్యి. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు వేసి పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత దంచిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఓట్స్, కొన్ని నీళ్లు, కొద్దిగా నెయ్యి వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని అద్దుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ చిక్కీ రెడీ. చూసారు కదండి, ఓట్స్ చిక్కీ చాలా హెల్దీ స్నాక్, ఎందుకంటే ఓట్స్ ఉపయోగించాం కాబట్టి. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అంటే రైస్ కంటే వీట్ కంటే నెక్స్ట్ ఓట్స్ అన్నమాట. 18% వరకు ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అంటే నాన్ వెజ్ తినని పిల్లలు ప్రోటీన్ సరిగ్గా వస్తుందో లేదో అనుకున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ కనుక మనం చేసి ఇచ్చామనుకోండి, పిల్లలకి చక్కటి ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.